వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం సిద్ధమవుతోంది. అధికారికంగా ఆ పార్టీ ఇప్పటికే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. పాదయాత్ర చేయబోతున్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెల్లడించారు. అయితే తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటన ప్రకారంగా కూటమి ప్రభుత్వానికి కేవలం 2 ఏళ్ళు గడువు మాత్రమే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఏడాది 2 నెలలు గడుస్తుంది కాబట్టి వచ్చే ఏడాది జూన్ వరకు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తారు. అప్పటి వరకు జిల్లా పర్యటనలు ఇప్పుడు నడిపిస్తున్నటువంటి చందాన కొనసాగిస్తారు. 15 రోజులకి 10 రోజులకి ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక సమస్య మీద నేరుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వచ్చే ఏడాది ప్లేనరీ సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. దాన్ని కూడా గోదావరి జిల్లాల కేంద్రంగా నిర్వహించాలని ఇప్పటికే ఆ పార్టీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగా వచ్చే ఏడాది ప్లేనరీ జరిపి ఆ తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈసారి పాదయాత్ర మరింత విస్తృతంగా మరింత ఎక్కువ రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నట్టుగా సంకేతం ఇచ్చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన తాజా ప్రకటన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పాదయాత్ర చేస్తారు. కేవలం నియోజకవర్గాల వారీగానే కాదు, ఆ నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాలను కూడా కవర్ చేసే యోచనలో ఉన్నారు. అంటే దాదాపుగా 3 ఏళ్ల పాటు పాదయాత్ర కొనసాగించే సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే 2 ఏళ్ల గడువు ముగియగానే పాదయాత్రకు ముహూర్తం పెట్టేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే 2026 జూన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్లేనరీ సమావేశాలు నిర్వహించడం, ఆ వెంటనే పాదయాత్ర ప్రారంభించడం. అంటే 27, 28 పూర్తిగా పాదయాత్రలో ఉండేదానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ 26 వర్షాకాలం ఆగస్టు సెప్టెంబర్ వరకు ఎదురు చూసిన సెప్టెంబర్ ఆఖరిలో ఈ పాదయాత్రకు ముహూర్తం పెట్టేయబోతున్నట్టు కనిపిస్తుంది. అంటే 2026 సెప్టెంబర్లో పాదయాత్ర ప్రారంభించి దాదాపు 2029 షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరిగితే 29 ఆరంభం వరకు కూడా పాదయాత్రని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక 2027లో వచ్చేట్టయితే 2026 సెప్టెంబర్ నుంచి పాదయాత్రను 2027 మార్చ్ ఏప్రిల్ నెలతో ముగించేదానికి తగ్గట్టుగా దాదాపు ఏడాది పాటైనా జనంలో ఉండాలి, అందుకనుగుణంగా 2026లోనే పాదయాత్ర ప్రారంభించాలి అనేటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చాలా సుదీర్ఘకాలం పాటు పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. అప్పట్లో అనేక కారణాలతో వీకెండ్స్లో తన పాదయాత్రను ముగించడం, వీక్ డేస్లో మాత్రమే నిర్వహించడం ఇట్లా సాగించారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తారా, లేకుంటే ప్రతిరోజు తన యాత్రని కంటిన్యూ చేస్తారా అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకైతే అంతా రంగం సిద్ధమవుతుంది. పాదయాత్ర ద్వారా మళ్ళీ ప్రజల్లోనే ఉండాలనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాల్సి వస్తే అప్పుడు ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీని ఇస్తుంది, సెక్యూరిటీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఎలాంటి అరేంజ్మెంట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన పార్టీ ప్రతిసారి పాదయాత్ర చేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. పాదయాత్ర చేసినటువంటి నాయకులల్లా అధికారం చేజిక్కించుకుంటున్నటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు తగ్గట్టుగా పాదయాత్రకు అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆయన టూర్ ఎట్టా సాగుతుంది, ఏ రీతిలో ఉంటుంది, ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, వచ్చే ఎన్నికల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు.